నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్ నిర్వహించండి. మాక్ డ్రిల్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల పట్టణంలో శ్రీ అమ్మవారి శాలలో జయంతి ఉత్సవాలు. అమ్మవారికి అభిషేకాలు, పూజలు అంగరంగ వైభవంగా పోటెత్తిన భక్తులు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన నిరవధిక సమ్మె. 10వ రోజుకి మా సమస్యలు పరిష్కరించండి. మున్సిపల్ కార్మికులుగా దేశవ్యాప్తంగా 20వ తేదీ సమ్మెలోకి వెళ్తున్నామని చైర్పర్సన్ కి కమిషనర్ కి నోటీసు. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రుల చెత్త తరలింపు. భారీగా పురపాలక సంఘం ఆదాయానికి గండి. ఆసుపత్రుల చెత్త 3 రోజులు నిలిపివేత. నాయకుల ఫోన్ కాల్స్ తో మళ్లీ తరలింపు. ఆళ్లగడ్డ రుద్రవరంలో 48 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రశంసలు. ముగ్గురు వైద్యాధికారులపై చర్యలు ముఖ గుర్తింపు హాజరులో ట్యాంపరింగ్ ఐఫోన్లో ఎస్ఆర్ఎస్ హాజరు. విచారణలో నిర్ధారణ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాల స్థలాలను పర్యవేక్షించిన నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. నంద్యాల పట్టణంలోని రామ్నాథ్ సెంటర్లో ఆనుకుని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు మరియు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖలు మాక్ డ్రిల్స్ నిర్వహణ కార్యక్రమం సంబంధిత అధికారుల కన్నులకు కట్టినట్లుగా చూపించారు. మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితులను అనుకరించే సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని ఈ తరహా మాక్ డ్రిల్స్ విపత్తులు లేదా అత్యవసర సంఘటనల సమయంలో సన్నద్ధతను పెంచడానికి ఉపకరిస్తుందన్నారు. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉగ్రవాద దాడులు వంటి సంఘటనలు అనుసరిస్తూ ప్రజలు, సంస్థలు, అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు. మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత, సన్నద్ధతను గణనీయంగా మెరుగుపడుతుందన్నారు. విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి తద్వారా ప్రజలు గందరగోళానికి గురికాకుండా త్వరగా స్పందించగలరున్నారు. మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం, తలను కాపాడుకోవడం వంటి టెక్నికల్ ను నేర్చుకోవచ్చన్నారు. ఈ డ్రిల్స్ ద్వారా అత్యవసర సేవలైన అగ్నిమాపక దళం, పోలీసులు, వైద్య బృందాల సమయాన్ని మెరుగుపరుస్తాయి. ఇది వాస్తవ సంఘటనలో సమర్థవంతమైన రక్షణ చర్యలకు దోహదపడుతుందన్నారు. మాక్ డ్రిల్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ మందజవాలి ఆల్ఫోన్సా, డిఆర్ఓ రాము నాయక్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పట్టణ తహసీల్దార్లు, సాయు బలగాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు, హోంశాఖ ఆదేశాల మేరకు మనం వారి యొక్క మాక్ డ్రిల్ అనేది ఇక్కడ మన శ్రీనివాస సెంటర్లో నంద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మాక్ డ్రిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం పౌరులందరికీ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయి, అలాగే పౌరులు కూడా ఆ సమయంలో ఎలాగా ప్రవర్తించాలనే విషయం పైన మాక్ డ్రిల్ చేపట్టడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ శాఖలు కూడా పాల్గొన్నాయి. ముఖ్యంగా ఫైర్ కానీ, పోలీస్ కానీ, తర్వాత రెవెన్యూ, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంటు, తర్వాత R&B డిపార్ట్మెంట్ తరఫున అందరూ అధికారులు ఇక్కడ ఎవాక్యుయేషన్ కు సంబంధించిన మాక్ డ్రిల్ లో పాల్గొన్నాము. ప్రతి ఒక్క శాఖలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అన్ని శాఖలు కూడా వారి వారి సహాయ సహకారాలు అందించి ఈ మాక్ డ్రిల్ లో ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చేస్తూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి సమయాల్లో ఒకరికొకరు సహాయం చేయాలని చెప్తూ, అలాగే మెడికల్ శాఖ వాళ్ళు కూడా అంబులెన్సెస్ ద్వారా ఆ యొక్క చెత్తగా
సో ఇప్పుడు అందరూ చూసారు. సో డ్రిల్ ఎలా జరిగింది అని చెప్పి, ఎలా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఎట్లా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇక్కడ ఒక బ్లాస్ట్ చేయడం జరిగింది. సో బ్లాస్ట్ చేయగానే వివిధ డిపార్ట్మెంట్స్ ఎట్లా రెస్పాండ్ అయ్యాయని చెప్పి చూసారు. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ మా రూమ్ ఇంటర్వెన్షన్ టీమ్ వచ్చి ఎవరన్నా ఎక్స్ట్రీమిస్ట్ కానీ ఎవరైనా లోపల ఉన్నారేమో ఫస్ట్ క్లియర్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే బాంబ్ స్క్వాడ్ వచ్చి ఏరియా అంతా శానిటైజ్ చేసుకుంటూ వెళ్తది. సో బాంబ్స్ ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వగానే రెస్క్యూ టీమ్ అనేది వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తది. సో నంద్యాల పట్టణంలో శ్రీ అమ్మవారి శాలలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాల ఆలయం నందు అమ్మవారి జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు మొదటి రోజు 1500 కళాశాలలో గంగను గ్రామోత్సవంగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. బుధవారం అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకములతో పాటు కుంకుమార్చన జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్య వైశ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వాసవి 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 మాతా వందనం కలి వైశ్యుల మాతా. జై వాసవి. నంద్యాల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్యులు 102 గోత్రికులు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యుకి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప ప్రతి ఒక్క ఆర్యవైశ్యుల మీద ఉండి, యుద్ధం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో మనం విజయం పొంది త్వరగా ఎవరికి ప్రజలకు ఆపదలు లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. జై వాసవి. నంద్యాల పట్టణంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఇంకా కొత్తగా తేజవంతంగా పొంగొరతగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా అమ్మవారికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొన్న 5వ తారీఖు అమ్మవారికి పాలాభిషేకం, అలాగే 10th క్లాసు ఇంటర్లో అత్యధిక ఉత్తీర్ణత పొందిన వైశ్య విద్యార్థులకు బహుమతి ప్రదానం, నిన్న నవవారణ వ్రతంతో పాటుగా పేద ఆర్యవైశ్య కుటుంబాలకి ఒక కుట్టు మిషను అలాగే ఒక సైకిల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల నుండే అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఉదయం జలసేకరణకు పోయి రావడము, అలాగే మా అధ్యక్షుల వారిచే పతాక ఆవిష్కరణ, తర్వాత కుంకుమార్చన, అమ్మవారికి విశేష ఫలాలతో విశేష పూలతో అలాగే విశేష జలాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరింది. ఈ క్రమంలో మేము అడుగుతున్న వేతన సవరణ అంశం కానీ, పెండింగ్ బకాయిలు కానీ వంటి ఇది కూడా గొంతమ్మ కోరికలు కాదు అని 6 సంవత్సరాలుగా ₹1 వేతనం పెరగకపోవుగా 2 సంవత్సరాలుగా ఉన్న బకాయిల కోసం ఇలా సమ్మె రూపంలో ప్రభుత్వానికి నా బాధను వ్యక్తపరుస్తూ ఇప్పటికైనా మా ఘోషం ఆవేదన పట్టించుకుని పరిష్కరించాలని కోరుతున్నాం. అలాగే కొన్ని సోషల్ మీడియాలో మా సిహెచ్ఓలు ఇతర కేడర్లను కించపరుస్తూ కామెంట్స్ పెట్టారని, వచ్చిన అభియోగం అనేది పూర్తిగా ఎవరో కావాలని కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకుని కేడర్ల మధ్య చిచ్చు పెట్టే రీతిగా రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేయడం గమనించి మా అసోసియేషన్ తరపున అకౌంట్ మీద సైబర్ క్రైమ్ నందు కంప్లైంట్ చేయడం జరిగింది. జరిగిన సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తపరుస్తూ ప్రజారోగ్య వ్యవస్థలో పనిచేస్తున్న మనందరం ఒక కుటుంబం లాగా మెలుగుతూ ఎవరు కూడా ఏ ఒక్క క్యాడర్ని అవమానించేలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా గౌరవంగా అవగాహనతో పనిచేస్తూ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నా. కార్యక్రమంలో ప్రెసిడెంట్ శివకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సౌందర్య, మెంబర్ సెక్రటరీ భాస్కర్, అఖిల్, ట్రెజరర్ భార్గవ్, చక్రి, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సమ్మె చేయబట్టి 10 రోజులు కావస్తుంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమ్మెలో పాల్గొంటున్నారు.
దానికి కారణము మాకి ఆరేళ్లు కంప్లీట్ చేసుకున్న సిహెచ్ఓలని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే 23% NHM వాళ్ళకి హైక్ ఇచ్చినారు లాస్ట్ గవర్నమెంట్ లో. అలాగే మాకు కూడా NHM గైడ్ లైన్స్ ప్రకారం 23% ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఎవ్రీ ఇయర్ 5% హైక్ అండ్ 10% లాయల్టీ బోనస్ అనేది అమలు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ముఖ్యంగా పెండింగ్ ఇన్సెంటివ్స్ సార్. మాకి 40,000 అని జీతం అని చెప్తున్నారే కానీ 40,000 ఇవ్వడం లేదు. 25,000 జీతం ఇస్తున్నారు. 15,000 పెండింగ్ ఇన్సెంటివ్. చేసిన పాత్రికేయ మిత్రులకు మరియు మీడియా సోదరులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ధర్నా అనేది మమ్మల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదు అనే దాని మీద మేము ఈరోజు గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం గవర్నమెంట్ని. ఇన్ని రోజులు మాతో సేవలు చేయించుకొని మమ్మల్ని ఏ పనులకైతే ఆ పనులకు వాడుకున్నారు. అప్పుడు లేని ఈ కాంట్రాక్ట్ అనే పదం ఈరోజు మీరు మీ నోట్లలోంచి కాంట్రాక్ట్ మీ ఉద్యోగాలు పీకేస్తామనే పదం వస్తూ ఉంది. ఆ రోజు పని చేయించుకున్నప్పుడు ఈ పదం అనేది మీకు రాలేదా అండి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నామండి. మేము కూడా ఉద్యోగస్తులమే, మేము కూడా మాకు ఒక మనసు ఉంటుంది. దయచేసి మీరు మమ్మల్ని గుర్తించాలి. మమ్మల్ని ఎంతో బాధకు గురి చేశారు. నిన్న మాట్లాడిన మాటలు అయితే ఏదైతే ఉందో ఒక నర్సింగ్ సమాజానికి ఎంతో కించపరిచే విధంగా మీరు మాట్లాడడం జరిగింది. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి మే 20వ తేదీ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెతో పాటు స్థానిక డిమాండ్ల పరిష్కారానికి మే 22వ తేదీ వరకు సమ్మె నిర్వహించడం గురించి సమ్మె నోటీసు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసాకే కమిషనర్ నిరంజన్ రెడ్డి గారికి సమ్మె నోటీసు ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ యూనియన్ గౌరవాధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, ఉపాధ్యక్షులు భాస్కరాచారి, కరీముల్లా, ఆదం, బాలదుర్గన్న, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మన దేశంలో స్వాతంత్ర్యం రాక పూర్వమే బ్రిటిష్ కాలం నుండి ప్రాణ త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం 1926, వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923, వేతనాల చెల్లింపు చట్టం 1935తో సహా కనీస వేతనాలు చట్టం 1948, బోనస్ గ్రాట్యుటీ PF, ESI వంటి 29 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ గా మార్చివేసింది. ఈ లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను మారుస్తాయి. సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె హక్కును నిర్వీర్యం చేస్తున్నాయి. ఉద్యోగ విధానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం ద్వారా ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులను బానిసలుగా మార్చివేస్తాయి. వేతనాల కోసం బేరసారాలాడే హక్కులను కార్మికులు కోల్పోతారు. ఇంతటి ప్రమాదకరమైన లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు 2025 మే 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్స్ రద్దుతో పాటు మన రాష్ట్రంలో ఆర్పిఎస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించి మున్సిపల్ పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ వేయడంతో పాటు ఈ దిగువ తెలిపిన డిమాండ్ల పరిష్కారం కోసం మే 20 దేశవ్యాప్త సమ్మెతో పాటు స్థానిక డిమాండ్ల పరిష్కారం కోసం మే 22వ తేదీ వరకు సమ్మె నిర్వహించాలని మా సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించింది. కావున ఈ సమ్మె నోటీసును తమరికి అందజేస్తున్నామని తెలిపారు. రద్దు చేస్తే ఆప్కాస్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అలాగే మున్సిపల్ కార్మికులందరికీ గ్రాట్యుటీ 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా మే 20వ తేదీ చేస్తున్నటువంటి సమ్మెను మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్స్ కార్మికులందరూ జయప్రదం చేయాలని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం మేరకు 21, 22వ తేదీన మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులందరూ మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధం ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేయబోతా ఉంది. ఆ సమ్మెలో భాగంగా నంద్యాలలో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె దేశవ్యాప్తంగా చేసే ప్రధాన ఉద్దేశం, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకునే 44 చట్టాలను తీసేసి 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసింది. ఆ 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు బానిసత్వంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ప్రధానంగా సమ్మె చేసే హక్కు ఉండదు, వేతనాలు పెంచమని అడిగే హక్కు ఉండదు, ధర్నాలు చేసే హక్కు ఉండదు. ఇటువంటివన్నీ కూడా కార్మికులకు నష్టం కలిగించే పద్ధతులు ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా రేపు 20వ తేదీ 10 కేంద్ర కార్మిక సంఘాలు, దాదాపు 200 ఇండిపెండెంట్ సంఘాలన్నీ కూడా సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి నంద్యాల మున్సిపాలిటీలో ఉండే
కార్మికులు అందరం కూడా సమ్మెలోకి పోతున్నాం. ప్రధానంగా మున్సిపల్ వర్కర్స్ 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారు. 21, 22 స్థానిక అంటే మన రాష్ట్ర సమస్యల మీద ప్రత్యేకంగా సమ్మె చేస్తున్నారు. ఈ 2 రోజులు రాష్ట్ర సమస్యలు వచ్చేసి ఈరోజు 62 సంవత్సరాలు మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. ఇంతవరకు పెంచిన పరిస్థితి లేదు. నంద్యాల పట్టణంలో ఆసుపత్రులు సుమారుగా 100 ఉన్నాయి. వీటిలో 10 నుంచి 15 పెద్ద ఆసుపత్రులు, నంద్యాల మెడికల్ కళాశాల, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. వీటి నుంచి వచ్చే చెత్తను మాత్రం ఆసుపత్రులు అందరూ కలిసి అసోసియేషన్ గా ఏర్పడి ప్రత్యేకంగా బయో చెత్తను తరలించుకోవాలి. ఇందుకు భిన్నంగా నంద్యాలలో మున్సిపాలిటీ సిబ్బంది అడ్డగోలుగా బయో వ్యర్థాలను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పురపాలక సంఘానికి ఆసుపత్రుల చెత్తను తరలించాలని నిబంధనలే లేవు. కానీ పారిశుద్ధ్యం విభాగం వారు ఆసుపత్రుల యాజమాన్యుల నుంచి మామూలు తీసుకుని బయో వ్యర్థాలను నంద్యాల డంప్ యార్డ్ లో చేరుస్తున్నారు. గత 3 ఏళ్ల కిందట ఓసారి రీసైక్లింగ్ చేసి మధ్యలోనే వదిలేస్తారు. ప్రస్తుతం ఆ చెత్త అలాగే వదిలేయడంతో కంపు కొడుతోంది. ఈ డంప్ యార్డు పక్కనే పివి నగర్ కాలనీ నుండి దుర్వాసనతో కాలనీ వాసులు అనారోగ్యాల పాలవుతున్నారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి, పట్టణ శివారులో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి చెత్తను మాత్రం తీసుకొని రావాలని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇందులో కేవలం సాధారణ వ్యర్థాలు వస్తాయని చెబుతున్నారు. కానీ ఆ 2 ఆసుపత్రులకు ఎందుకంత ప్రత్యేకత అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రుల చెత్త సంబంధం లేదన్న అధికారులు కేవలం ఆ 2 ఆసుపత్రుల నుంచి ఎందుకు తరలిస్తున్నారు? కానీ అందులో బయో వ్యర్థాలు ఉన్నాయన్న అనుమానాలు ఉన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ 48 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రశంసలు. రుద్రవరం మండలం పెద్ద కంబలూరు గ్రామంలో ఈ నెల 4న జరిగిన చెన్నూరు రమేష్ హత్య కేసులో బుధవారం ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కొలికేపూడి ప్రమోద్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెన్నూరు గ్రామానికి చెందిన రమేష్ ను అదే గ్రామానికి చెందిన అశోక్ మరికొందరు కత్తితో గొంతు కోసి చంపడం జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి అశోక్, వెంకటపతి, తలారి మద్దిలేటి అనే వ్యక్తులను ఈరోజు ఉదయం చిన్న కంబలూరు సమీపంలోని కాసిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద అరెస్ట్ చేసి హత్యాయుధాలు, మోటార్ బైక్, ఆటో, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ ఆదేశించినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. మీడియా సమావేశంలో సిరివెల్ల సిఐ దస్తగిరి బాబు, రుద్రవరం ఎస్ఐ వరప్రసాద్లను డీఎస్పీ ప్రమోద్ అభినందించారు. అందరికీ నమస్కారం. ఈ నెల మే 4 4వ తారీఖున మనకి సుమారు ఈవినింగ్ 8:30 ప్రాంతంలో వెంగయ్య మామిడి తోట రుద్రవరం లిమిట్స్లో ఒక హత్య జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్ఐ సిరివెల్ల, ఎస్ఐ రుద్రవరం చాలా ఎఫర్ట్స్ పెట్టి సిఐ సిరివెల్ల ఆధ్వర్యంలో మనకి 48 గంటల్లోనే ఇన్సిడెంట్ జరిగిన ఒక 48 అవర్స్లోనే ముద్దాయిని మనం పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కేస్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మనకి డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో అతని పేరు వచ్చేసి రమేష్. ఈ రమేష్ అనే పర్సన్కి ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ అశోక్, ఈ ఎక్యూజ్డ్ వాళ్ళ సిస్టర్ తోటి లాస్ట్ ఇయర్ ఒక లవ్ అఫేర్ ఉన్నట్టుగా మనకు తెలిసింది. ఆ లవ్ అఫేర్కి సంబంధించి ఒక చిన్న గొడవ అవడంతో లాస్ట్ ఇయర్ పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ చేసుకుని ఈ అబ్బాయిని కొంచెం దూరంగా ఉండమని పెద్దోళ్ళు సజెస్ట్ చేయడంతో ఇతను గుంటూరు వెళ్ళి మిర్చి పనులు చేసుకుంటూ బతికాడు ఇన్ని రోజులు. సబ్సిక్వెంట్గా ఈ రమేష్ అనే పర్సన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే అక్యూజ్డ్ వాళ్ళ సిస్టర్ కూడా వేరే అతన్ని పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఒక 1 year నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి రమేష్ ఊరికి ఇంక ఇప్పుడు అంతా బాగానే ఉందిలే వచ్చేసి ఊర్లో తన వైఫ్ తోటి సెటిల్ అవుదామనే ఉద్దేశంతో లాస్ట్ 20 days బ్యాక్ ఊరు రావడం జరిగింది. ఊరు వచ్చిన తర్వాత ఇతను కొంచెం మీసాలు తిప్పుతూ తిరగడం, కోపంగా చూడటం, ఆ ఫ్యామిలీ వైపు ఇలాంటి కొంచెం ఇన్స్టిగేటెడ్ థింగ్స్ అనేవి జరిగినాయి.
నంద్యాల హాస్పిటల్లో ముక్క గుర్తింపు హాజరులో ట్యాంపరింగ్ కు పాల్పడిన 3 వైద్యాధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నారు. వైద్యారోగ్య శాఖలో సిబ్బంది హాజరు కోసం ముక్క గుర్తింపు పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కొందరు సిబ్బంది ఇదే అదనుగా చూసుకుని విధులకు హాజరు కాకపోయినా సెల్ ఫోన్ ద్వారా చూపిస్తూ ఉండటం ఉన్నతాధికారులు పసిగట్టారు. ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే వైద్యాధికారులు ట్యాంపరింగ్ చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. నంద్యాల జిల్లాలోని 3 వైద్యులకు వైద్యారోగ్య శాఖ గత నెలలో షాకోస్ నోటీసులు జారీ చేసింది. జిల్లా వైద్య శాఖ అధికారులకు ఎస్ఆర్ఎస్ హాజరుపై విచారణ చేపట్టాలని సూచించింది. షాకోస్ నోటీసులు అందుకున్న వైద్యులు వివరణను సక్రమంగా ఇవ్వలేకపోయారు. వారిపై క్రమశిక్షణపై చర్యలు తీసుకోవాలని ఇటీవల డిఎంహెచ్ఓ వెంకటరమణను ప్రభుత్వం ఆదేశించింది. నారాయణపురం పిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్ దినేష్, దోర్నిపాడులో పనిచేస్తున్న డాక్టర్ రాహుల్ ఖాన్, నంద్యాలలో పనిచేస్తున్న డాక్టర్ ఇలియాన్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ 3కి ఛార్జీ మెమోలు ఇచ్చేందుకు జిల్లా అధికారులు సిద్ధం చేశారు. ఏమన్నా చెప్పన్నా పోగొడుతున్నానా మాకు వీడియో అయినా ఇదేం గేగైనా వాళ్ళని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాల స్థలాలను పర్యవేక్షించిన నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నంద్యాల కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నాడు బనగానపల్లె పట్టణంలోని బానుముక్కల గ్రామంలో ఉన్న స్థలాలను నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బనగానపల్లె మండల తహసీల్దార్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ నేడు బానుముక్కల గ్రామంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తో కలిసి బానుముక్కల హౌస్ సైట్లను పరిశీలించారు. ఆ ప్లాట్లను ఏ విధంగా హౌస్ సైట్ లాగా చేసుకోవాలని దానికి తగిన సూచనలు వివరించారు. హౌస్ సైట్లకు సంబంధించి బనగానపల్లె పట్టణంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఒక హౌస్ నైట్ కూడా ఇవ్వకపోవటం జరిగిందన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె పట్టణ పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ఆకాంక్షతో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. త్వరలోనే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హౌస్ సైట్ కు సంబంధించిన లబ్ధారులకు అంకితం చేయబోతున్నారని అన్నారు. పట్టణంలో దాదాపు 3000 నుంచి 3500 మందికి దాకా దరఖాస్తులు రావచ్చని అంచనా వేశారు. మండల తహసీల్దార్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు బనియానపల్లె మండలంలో బనియానపల్లె గ్రామానికి సంబంధించి గౌరవ మినిస్టర్ గారు సోమవారం నాడు పెట్టుకున్న రివ్యూ మీటింగ్లో ఈ హౌస్ సైట్ల గురించి ఉన్నతాధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ సార్, మేము మా స్టాఫ్ అందరం కలిసి మనం బనియానపల్లె గ్రామంలో ఎక్కడైతే మనం ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్నామో ఆ బాణముక్కలు కానీ ఆ రిమైనింగ్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి అక్కడ ప్లాట్లు కానీ ఏ విధంగా హౌస్ సైట్ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పేసి దానికి తగిన సూచనలు ఇవన్నీ ఇచ్చి ఉన్నారు. ఈ బనియానపల్లె మండలంలో మనకు ఈ హౌస్ సైట్లు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి దాదాపు ఎన్ని అప్లికేషన్లు రావచ్చు, దాన్ని ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఈ కింది స్టాఫ్ కూడా దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి సూచనలు ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి ఈ కింది లెవెల్లో ఉండే గ్రామ స్థాయి అధికారులకు అందరికీ సూచనలు చేసి త్వరలో అప్లికేషన్ తీసుకుంటాం. మనకు బనియానపల్లె బాణముక్కలకు ఈ 2 గ్రామాలకు సంబంధించి మనం బాణముక్కలో మనకు ప్రజెంట్ అవైలబుల్ ల్యాండ్ ఉంది. మనకు బనియానపల్లె కూడా ఈ ఎస్ఆర్బిసి సైడ్ మనకు ల్యాండ్ ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఇక్కడ 2 చోట్ల లేఅవుట్ ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఎస్టిమేషన్ ఇంకా ఇప్పటికైతే ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా తీసుకు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్ నిర్వహించండి. మాక్ డ్రిల్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల పట్టణంలో శ్రీ అమ్మవారి శాలలో జయంతి ఉత్సవాలు. అమ్మవారికి అభిషేకాలు, పూజలు అంగరంగ వైభవంగా పోటెత్తిన భక్తులు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన నిరవధిక సమ్మె. 10వ రోజుకి మా సమస్యలు పరిష్కరించండి.
దేశవ్యాప్తంగా 20వ తేదీ సమ్మెలోకి వెళ్తున్నామని చైర్పర్సన్ కి కమిషనర్ కి నోటీసు. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రుల చెత్త తరలింపు, భారీగా పురపాలక సంఘం ఆదాయానికి గండి. ఆసుపత్రుల చెత్త 3 రోజులు నిలిపివేత, నాయకుల ఫోన్ కాల్స్ తో మళ్లీ తరలింపు. ఆలగడ్డ రుద్రవరంలో 48 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఆలగడ్డ డీఎస్పీ ప్రశంసలు. ముగ్గురు వైద్యాధికారులపై చర్యలు ముఖ గుర్తింపు హాజరులో ట్యాంపరింగ్ ఐఫోన్లో ఎస్ఆర్ఎస్ హాజరు, విచారణలో నిర్ధారణ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాల స్థలాలను పర్యవేక్షించిన నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. ఇదే బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.